బేసికల్గా మేము రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవటానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన్ని 98-2000 నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఆయన 2-3 టైమ్స్ విత్ గ్యాప్ సీఎంగా చేశారు. తర్వాత ఆయనకున్న విజన్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ అదర్ లీడర్స్కి లోపించినాయండి. ఆయన కూడా వెల్ఫేర్ చేస్తారు, బట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, రెండు బ్యాలెన్స్ చేస్తారండి. అదర్స్ బ్యాలెన్స్ చేయటం కుదరట్లేదు. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, వెల్ఫేర్ చేస్తున్నాం అంటున్నారు, అభివృద్ధి అయితే శూన్యం, బ్యాలెన్సింగ్ లేదు. ఇంకా ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చేసినంత అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే విజన్ 2020 అని మీకు గుర్తుండే ఉంటుంది. ఆ 2020ని స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒక విధంగా హేళన చేశారు. అవును, ఎన్నేళ్ల ముందు ఫ్యూచర్ చెప్తున్నారు, 20 ఏళ్ల ముందు గురించి ఆలోచిస్తున్నాడు ఈయన. అవును, ఈ జనరేషన్ మనిషి కాదు ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు, 2024కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఏం చూస్తున్నాడు, 2020లో ఆయన ఏమైతే పెట్టాడో వాటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. దానిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆయన ఫోర్సీ చూశాడు. ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ మీద ఆధారపడబోతుంది, హార్డ్వేర్ మీద ఆధారపడబోతుంది, ఒక ప్రత్యేకమైన సొసైటీ క్రియేట్ కాబోతుందని ఆయన 20 ఏళ్ల క్రితమే ఊహించేశాడు. అండ్ దాన్ని ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే, ఎంత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తుంది అనే విషయం ఆయన 20 ఏళ్ల క్రితం ఊహించి దానికి బీజం వేసేసాడు. ఆ బీజం వేసింది తర్వాత మనకి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కొంత కొనసాగించారు. మనకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా బాగా కొనసాగించారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఐ థింక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ. మన ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిసిప్ట్ చూస్తే సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు ది స్టాక్ మార్కెట్, మన సింహభాగం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అంతకుముందు మన ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉండేవండి, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎట్లుండేదండి, ఎప్పుడు నెగిటివ్గా ఉండేది. నౌ దెర్ ఈజ్ ఎ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కరెంట్ అకౌంట్. ఇప్పుడు మీరు ఇంత ఎలిగెంట్గా ప్రజల్లోకి వెళ్ళి ఒక సివిల్ సర్వెంట్ ఇంత డిగ్నిఫైడ్గా మాట్లాడితే ఏమంటున్నారు ప్రజలు? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బ్లడ్ ఉడికిపోయేలాగా, అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అంత గట్టిగా మాట్లాడతారు ఆవేశంగా. మీరు చూస్తే ఎక్కడ ఆవేశాలు ఎక్కడ ఏం కనిపించట్లేదు. తిట్టుకోవటం, కొట్టుకోవటం, లేకపోతే ఒకళ్ళ మిగిలిన బ్లేమ్ వేసుకోవటం, చెప్పడం తప్పితే ఎవరి సమర్థత వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా ఉందంటే, యువతల వాళ్ళని తిట్టడం, నెక్స్ట్ ఏం చేస్తాను నేను, మళ్ళీ తిట్టడం గురించే చెప్తాడు. ఆయన ఇప్పుడు వరకు ఆయన పరిపాలన ఏంటి, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇగో నేను ఇది చేశాను, నెక్స్ట్ ఇది చేయబోతున్నాను అనే విషయం చెప్పడండి. ఇక్కడ ప్రజలు కూడా ఏం అడగట్లే కదండి, చక్కగా తిడుతుంటే విజిల్స్ వేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని వద్దనరండి. వాళ్ళు క్రోధం, వాళ్ళ ఆక్రోషం చూపించేది ఎలక్షన్లో చూపిస్తారు, అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళి ప్రతి వాళ్ళకి డోర్ టు డోర్ చూస్తున్నానండి. బాబు గారు సూపర్ 6 స్కీమ్స్ చెప్తున్నానండి, అందరూ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అవునా, బాబు గారు సూపర్ 6 ఏమిటో మాకు కొన్ని చెప్పరు. స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎన్నో కొన్ని ఇబ్బందులు చూస్తున్నారు సార్. అక్కడ ఉచిత బస్సు సౌకర్యం అర్థవంతంగా ఉండాలండి. తెలంగాణలో, కర్ణాటకను చూసి తెలంగాణలో పెట్టారు, ఇక్కడ కూడా పెడుతున్నారు. ఓ 20% సమస్యలను చూసి 80% బెనిఫిట్ పొందే స్త్రీలని మనం ఇచ్చేయకూడదు. ఇక్కడ సివిల్ సర్వెంట్ ఎంటర్ అయ్యారండి. మరి మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని 20% అండి, 80% అయితే ఉపయోగించుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి పని లేకుండా వెళ్ళడం, వాళ్ళు ఏదో మిస్యూజ్ చేస్తున్నారనే దాన్నే మనం క్యాచ్ చేస్తున్నాం. కానీ ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, మీకు తెలుసు కదా, హైదరాబాద్లో మెయిడ్ సర్వెంట్స్ కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు, ఆర్టీసీ బస్ ఎక్కుతారు, వాళ్ళకి వచ్చే జీతం ఎంతండి, వీళ్ళు తెలుస్తున్న ఛార్జీలు ఎంతండి, అట్లాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ప్రజల్లోకి వచ్చేటప్పటికి
మా నియోజకవర్గంలో నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయండి. అవునండి. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. దానిలో ఉన్న సమస్యల్ని నేను రావటమే చదువుకుంటాం. ఈ సమస్యలు ఇక్కడ ఏమున్నాయి, దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు, ఈ ఇష్యూస్ తీసుకుంటాం. తీసుకొని మేము ఇప్పుడు ఏం చేయగలం, నాకు ఎలాగో రెఫరెన్స్ పాయింట్ లేదు, నేను పలానా చేసి వచ్చాను బాబు అని చెప్పడానికి నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫస్ట్ టైమర్. అవును. మిగతా వాడు ఇక్కడ చేశాను నేను, లేకపోతే నేను చేయలేదని ఎవడని చెప్పడానికి నన్ను విమర్శించడానికి కూడా వీల్లేదు. నేనేం చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అని. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ హోప్ ప్రజల్లో. నేను చేయగలిగిన శక్తి ఇది, నాకు అర్థమైన సమస్యలు ఇది, ఈ సమస్యలు నేను ఇలాగా చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మీ అందరికీ తెలుసు, కొన్ని వందల స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏలు, బీబీఏలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, తర్వాత 10th క్లాస్ డ్రాప్ అవుట్లు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలి. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ వస్తుందని ఎంప్లాయ్మెంట్ మీకు తెలుసు కదా. ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఇచ్చేది 20-25% అయితే ప్రైవేట్ సెక్టర్ ఇచ్చేది 75%. ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంఎస్ఎంఈలు ఇచ్చేది 50% ఉంటుంది. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంతా ఉండదు. బట్ ఎంఎస్ఎంఈలు పెడితే మీకు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంప్లాయ్మెంట్లో ఎంఎస్ఎంఈ రోల్ ఈజ్ వెరీ హై. అట్లాంటి దానికి చూడాలనే విషయాన్ని మనం గమనించాలి. అవి పెట్టాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ కంక్లూషన్. పరిశ్రమలు కావాలంటే మనమన్నా పెట్టాలి, లేదా బయట నుంచి అన్నా తీసుకురావాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అర్థమవుతుందా? అర్థం అవుతుందండి. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు రావటం లేదో, ప్రైవేట్ సెక్టర్ రావాలంటే ప్రభుత్వం చేయలేకపోతుంది, బయట నుంచి పెట్టుబడులు పెట్టాలి, ఎవరన్నా స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి కావాల్సిన హోప్, ట్రస్ట్ ఈజ్ నాట్ బీయింగ్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లెస్ ఏదో చేస్తున్నారు, కానీ ఒక పరిపాలన కానీ, లేకపోతే పెట్టుబడిదారుని తీసుకొచ్చేంత సమర్థత కానీ, లేకపోతే ఒక ట్రస్ట్ కానీ క్రియేట్ చేయలేకపోతే, అందుకని ఎవరు రావట్లేదు. అక్కడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అట్లాంటి దాన్ని ఐడెంటిఫై చేసాం మేము. ఈ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేయగలం. చిత్తూరు విషయానికి వద్దాం. చిత్తూరు విషయంలో పారిశ్రామికంగా మీరు అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు అన్నారు. అది ఎట్లాగంటే చేస్తాను అంటే ఇట్ షుడ్ బి ఎవిడెన్స్డ్ బై సమ్ సబ్జెక్ట్. మాకు మెడ్రాస్ 120 కిలోమీటర్స్ అవే దాటితే మేము చిత్తూరు ఉన్నామండి. బెంగళూరు 160 కిలోమీటర్స్ దాటితే చిత్తూరు ఉందండి. చిత్తూరుకి బ్రహ్మాండమైన 4-వే ఉందండి, 2 కనెక్ట్ చేస్తుంది, ల్యాండ్ అవైలబుల్ ఉందండి. అయితే ఆల్రెడీ ఈ 2 సిటీలు మెట్రోపాలిటన్ సిటీస్కి నాన్ పొల్యూటెడ్గా క్రియేట్ చేద్దామని 100 కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టద్దు, యూ గో ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ బియాండ్ 100 కిలోమీటర్స్ అని ఒకటి ఉంది. అట్లాంటి ఇండస్ట్రీస్ కానీ మేము పెట్టాలంటే ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్, చిత్తూరు ఇస్ హియర్. ఇఫ్ యూ థింక్ 100 కిలోమీటర్స్ బియాండ్ బెంగళూరు, వీఆర్ హియర్. ఎట్లా ఒకేసారి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేస్తామా, ఆటోమొబైల్ పెట్టేస్తామా, ఇంజనీరింగ్ పెట్టేస్తామా, ఫార్మా పెట్టేస్తామా? అసాధ్యం. కాకపోతే విసి చెన్నై, పెరంబదూర్, కంచీపురం పెరంబదూర్ రోడ్ చూస్తే యూ హ్యావ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లైక్ హుందై, రాయల్ ఎన్ఫీల్డ్, ఫోర్డ్, వాట్ నాట్, ఆల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఇన్ని ఉన్నాయి. వాళ్ళతో కానీ అగ్రిమెంట్ చేసుకొని ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్, రాదర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎంఎస్ఎంఈస్ ఇన్ దిస్ కారిడార్, ఇక్కడ చేసిన పార్ట్స్, ఇక్కడ చేసిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకుంటే అది కరెక్ట్గా వాళ్ళకి సేల్ ప్రాబ్లం ఉండదు, మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉండదు. ఈచ్ ఇండస్ట్రీ కెన్ ప్రొవైడ్ 10 to 15 people ఎంప్లాయ్మెంట్. ఇమాజిన్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ 100 ఇండస్ట్రీస్ లైక్ దట్, 1000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ చేస్తాం. దట్ కైండ్ ఆఫ్ ఎండీవర్స్ వీఆర్ ట్రయింగ్ టు మేక్. అవి అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మేము వచ్చిన తర్వాత విత్ ది సపోర్ట్ ఆఫ్ బాబు గారు వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే ఇన్సిడెంటల్లీ ఇది బాబు గారి కాన్స్టిట్యున్సీ కూడా. అవును, కుప్పం చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న. సో కాబట్టి మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఈ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పరిశ్రమలు స్థాపిద్దామని. వీళ్ళకి ఉన్న లోకల్గా ఉన్న
వీళ్ళకి పట్టు పరిశ్రమ ఉంది, మీకు ఐడియా ఉందో లేదు, పలమనేరు అంతా పట్టు పరిశ్రమ ఉంది. అయితే వాళ్ళకి సిల్క్ ఫార్మ్స్ ఉండవు, పట్టు పరిశ్రమ ఉంది. ఆ గూళ్ళు అవన్నీ తీసుకెళ్ళి బెంగళూరులోనో ఎక్కడనో అమ్ముతున్నారు, చెన్నై తీసుకెళ్తారు, వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. అట్లాంటిది మేము సిల్క్ ఫార్మ్స్ని కానీ తెచ్చుకోగలిగితే విత్ మీడియం సైజ్ చేసుకోవచ్చు కదా, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, రైతులకు ఫెసిలిటీ ఉంటుంది, ఇక్కడే చేస్తాం. దాని థ్రెడ్డింగ్ ఇక్కడ నుంచి థ్రెడ్ విల్ బి సోల్డ్ టు సంబడి ఎల్స్. అట్లాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే దిస్ మీన్ డిస్ట్రిక్ట్ ఆర్ కాన్స్టిట్యున్సీ ఈజ్ మోర్ షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటారు సదరన్ పార్ట్లో. షుగర్ కేన్ గ్రోయర్స్ ఉంటే వాళ్ళు కూడా షుగర్ మిల్స్ ఉండాలి. షుగర్ మిల్స్లో మీకు తెలిసే ఉంటుంది, కాందసారి మిల్స్ ఉంటాయి, బిగ్గర్ మిల్స్ ఉంటాయి, కోఆపరేటివ్ మిల్స్ ఉంటాయి, మిల్స్ దట్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. దర్ ఆర్ 3 types. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు సిక్ అయింది అని మేము ఇప్పుడు చదువుతున్నాం బాగా. దానికి కారణం ఏంటంటే షుగర్ మిల్స్ చేసే షుగరు నార్మల్లీ ఇట్ గోస్ టు గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటాం. ఆర్ షాప్స్కి వెళ్ళేది తక్కువ. ఎవరైనా బిగ్గర్ ట్రేడర్ తీసుకున్నా కానీ స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, బిగ్గర్ క్వాంటిటీ గోస్ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, చౌక ధరల దుకాణం అంటారు కదా, వాటికి పంచడానికి తీసుకుంటారు. వాళ్ళు కానీ బిల్స్ షుగర్ మిల్స్కి పే చేయకపోతే వీళ్ళు ఇంటర్న్ రైతులకు పే చేయాలి. సో సైకిల్ గెట్స్ ఎఫెక్టెడ్. దాంతోపాటు వీళ్ళకి గిట్టుబాటు ధర కూడా రాదు. సో అది కూడా మేము చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసప్పుడు పాడి పరిశ్రమ ఇక్కడ పెడదాం అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన నవ్వారు. 10,000 లీటర్లు ఉండే పాడి పరిశ్రమని ఇప్పుడు 10 లక్షల లీటర్లకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు. అట్లా దర్ ఆర్ సో మెనీ. అట్లాగే ఇప్పుడు నగరి ఉందండి. నగరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు వీవర్స్ అంటారు, వాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నారు. వాళ్ళకి 9 to 10 hours పనిచేస్తే కూడా హ్యాండ్ టు మౌత్ ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా రావట్లేదు. సో అక్కడ ఏదైనా టెక్స్టైల్ పార్క్స్ని మేము ప్లాన్ చేస్తామా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకొని దానికి సంబంధించింది, ఇఫ్ నాట్ ఏ బిగ్గర్ థింగ్ మీడియం సైజ్ పెడితే వీళ్ళందరికీ ఉపాధి కలిగినట్టు ఉంటుంది, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల కాన్సిక్వెన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి, కలర్ వాటర్. ఈ కలర్ వాటర్ ఏమవుతుందంటే ఇట్ స్పాయిల్స్ ది ఎన్విరాన్మెంట్ అండ్ అది గ్రౌండ్ వాటర్ని స్పాయిల్ చేస్తుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ప్లాన్, దీని నుంచి కలర్ వాటర్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి టు అవాయిడ్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ది గ్రౌండ్ వాటర్ స్పాయిలింగ్ కూడా చేద్దామని ప్లాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. మేము ఎలక్ట్ అయ్యి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత అన్ని వర్కౌట్ చేస్తాం. నేను ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఎవరి సమస్యలు ఉన్నా రానక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ నుంచి మెయిల్ చేస్తే చాలు, ఇక్కడ 2-3 people విల్ రిసీవ్. ఇక్కడ మీ చిత్తూరు నియోజకవర్గం ఉంది, చేస్తున్నాను. సో నా ఆఫీస్లోనే ఉంటుంది. మేము చేయగలిగినంత, నేను చట్టసభల్లో మాట్లాడగలిగినంత వచ్చు ప్రత్యక్షంగా. దానికి సంబంధించి వెబ్సైట్, ఐ మీన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, లేకపోతే ఒక కాంటాక్ట్ నెంబరా ఏది పెట్టారు? మెయిల్స్ ఉంటాయండి. ఫేస్బుక్ వీటిలో రావు, దేర్ ఆర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైట్స్. మేము మెయిల్ ఐడి పెడతాం, దే కెన్ మెయిల్ టు అస్. మేము దాని ప్రింట్స్ తీసుకొని వీళ్ళు సాల్వ్ చేయగలిగింది అయితే ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇండస్ట్రీకి సంబంధించిన గైడ్ చేస్తాం, వాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో చెప్తాం. somehow we want to activate the things now. Right. ఇక్కడ మీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అవునవును కదా సార్? ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఏమున్నాయి, వీళ్ళు ₹1 ఎలా సేవ్ చేసుకోగలుగుతారు, మార్కెట్ ఎక్కడ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా మీరు చాలా బాగా అడ్వైస్ చేయగలుగుతారు వాళ్ళకి. తప్పకుండా. కానీ సార్ ఇప్పుడు అసలు వాలంటీర్ రిటైర్మెంట్ రాజకీయాల కోసమే మీరు తీసుకున్నారా 2019లో? లేదండి. రాజకీయం అనేది నా 3 months ఓల్డ్ అండి. అచ్చా, అంతేనా? జస్ట్ 3 months ఓల్డ్. సో మరి అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి మరి కారణం ఉంది. నేను 2019లో తీసుకున్నాను. అప్పటికే రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేశాడు మా అబ్బాయి, నా సన్ మిస్టర్ రాధే. అసలు మీ జీవితంలో నాకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే, ఒక సివిల్ సర్వెంట్ బిజినెస్ వైపు రావడం అనేది 99% జరగదు సార్. అదే ఆయన వచ్చేసాడు, ఆయన హీ డిడ్ హిజ్ ఎంటెక్ అండ్ MBA. ఓకే.
తర్వాత నా డాటర్ ఏమో రాజీవి అని ఉంది, ఆమె ఏమో ఎంఎస్సి సైకాలజీ, షీఈ్ ఏ చైల్డ్స్ సైకాలజీ స్పెషలిస్ట్. సో వీళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీ పెట్టారు, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. నేను అడ్వైజ్ చేశాను, మన ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, ఇది లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దిస్, మనకు అది కుదరదేమంటే మీరు జస్ట్ సే ఎస్, మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో తీసుకొని చేస్తా ఉన్నారు. గుడ్, దే ఆర్ డూయింగ్. కానీ చాలా బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అవును, చేస్తుంటే ఆ టైంలో 19 టైంలో 18 ఎండ్లో స్కోప్ చాలా పెరిగిపోతుంది. సో వేర్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఫినాన్సెస్, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇవన్నీ రావాల్సి వచ్చింది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, రాదే మీరు ఇక్కడికి వచ్చేయండి, మాకు కూడా అసిస్టెన్స్ ఉంటుందంటే దెన్ ఐ రిజైన్ అండ్ జాయిన్ హిమ్. అక్కడ చేసిన అదే పని, అట్లీస్ట్ అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం మీ జాబ్ని వదులుకుని వచ్చినట్టే వచ్చాము. బట్ నేను వచ్చిన తర్వాత ఇంక ఇట్స్ ఎ కంపెనీ వర్టికలీ గ్రోన్. సో చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కానీ ప్రజలకు మీరు సేవ చేయాలని అనుకుంటే మీ దగ్గరున్న ఎంతో కొంత ఫండ్తో సిఎస్ఆర్ కిందనే మీరు చేసుకుని ఉండొచ్చు. కానీ వై అధికారం, వై రాజకీయాలు అంటే ఏం చెప్తారు? ఇది ప్రజలకు సేవ చేయడం అనేది నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి చేస్తున్నాను. అవును, మీకు ఐడియా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక ప్రిన్సిపల్ తీసుకొని మేము వచ్చాం కాబట్టి ఎంతమందిని చదివిద్దాం, ఇక్కడ ఎంతవరకు హెల్త్ ఇష్యూస్ సెటిల్ చేస్తూ వచ్చాం అంటే స్మాలర్ స్కేల్. తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత, కంపెనీలోకి వచ్చిన తర్వాత కొంచెం మీడియం సైజ్ చేయగలిగాం. బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అట్ అ లార్జర్ స్కేల్. సో అప్పుడు గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని ఎందుకు వాడుకోకూడదు? మన స్తోమత చాలినప్పుడు గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని వాడుకుంది. గవర్నమెంట్ బోల్డ్ అండ్ స్కీమ్స్ ఇస్తుంది మార్జినలైజ్ సెక్షన్స్కి, అన్నింటిని మనం ఎందుకు వాడుకోకూడదు? ఎందుకు వీళ్ళకి చేయకూడదు? మనకున్న కొద్ది గొప్ప అవకాశాన్ని వీళ్ళకి ఉపయోగిస్తే బెటర్ అవుతుంది. నేను ఒక్కడనే ఏదో బిజినెస్ చేసి ఇఫ్ ఐ ఎర్న్ బిగ్ మనీ అండ్ గో, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? కానీ మీకు సీట్ ఇవ్వడానికి మిత్రధర్మాన్ని పక్కన పెట్టి మీకు చాలా వెయిట్ చేసి తర్జన భర్జన పడి కూటమిలో ఒక కలహాలు ఒకలాంటి మంటలు చెలరేగిన తర్వాత థర్డ్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది అని చెప్పనేది అంటూ ఉన్నారు. ఇది లేదు, అది ఎలా వచ్చిందో తెలియదు. కానీ సార్ నాకు సీట్ ఇవ్వడానికి నేను బాపట్ల సీట్ అడిగానండి. అనుకున్నారు బాపట్ల సీట్ అడిగాను. ఆయన ఎప్పుడు నాకు ఇస్తానని చెప్పలేదు. నేనే ఏదో టెస్టింగ్ వాటర్స్ లాగా అసలు నేను ఎంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అడుగుతున్నాను, వెదర్ ఐ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ టు ఆర్గనైజ్ థింగ్స్, లేకపోతే అసలు ప్రజల్లోకి వెళ్ళగలనా, కెన్ ఐ గో పెనట్రేట్ ఇన్ టు పీపుల్, అసలు నేను ఎవరిని కొత్తగా అనే విషయం చూడటం కోసం నేను హ్యావ్ ఆర్గనైజ్డ్ ఎ మీటింగ్ ఇన్ బాపట్ల, ఐ థింక్ జనవరి సంక్రాంతి ముందు, ఒక వితౌట్ ఎనీబడీ సపోర్ట్. పార్టీలు ఎవరు వద్దని చెప్పాను. నేనేంటో తెలియాలన్నప్పుడు ఏదైనా పార్టీ ఉంటే పార్టీ వాడు వస్తారు. చేస్తే బాగా అయింది. ఐ థింక్ సమ్ 8,000-9,000 పీపుల్ వచ్చారు. ఇట్ వాజ్ ఆర్గనైజేషన్ వాజ్ ప్రొఫెషనల్. నేను ఐ సెడ్ ఓకే వీ క్యాన్ డూ దిస్ అని అప్పుడు బాబు గారిని అడిగాం, సార్ ఇట్లా నేను ఇంట్రెస్ట్ ఉన్నానంటే నాకు ఇది వేరే పర్పస్తో ఉంది, ఎనీవే చూద్దామని అన్నారు. కానీ ఈ నెవర్ ప్రామిస్డ్ మీరు పని చేయండి అని. కానీ అసలు ఈ నెవర్ అటర్డ్ ఎనీథింగ్. చూద్దామండి, బట్ ఐ హ్యావ్ సమ్ అదర్ కన్సిడరేషన్ ఫర్ దిస్ అన్నారు అంతే. తర్వాత ఇంకా నేను చేస్తానే ఉన్నాను. ఎనీవే చూద్దాం, మనం ప్రయత్నం లోపం ఉండకూడదు కదా అని చేస్తా ఉంటే అప్పుడు ఓ ఫైన్ డే ఇంకా డిసైడ్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను వెళ్ళి, సార్ వెదర్ ఇది సాధ్యం అవుతుందా, సాధ్యం కాకపోతే ఇట్స్ ఓకే, నేనేం నాకు ప్రామిస్ చేయలేదు, నేనేదో చేశాను, పార్టీ కోసం చేశాను, మేమేదో అభిమానం చేశాను అనుకొని ఐ కంటిన్యూ మై బిజినెస్, దర్ ఇస్ నో నీడ్, అబ్లిగేషన్ లేదండి అని అన్నా. లేదండి, మీరు మా ప్రమేయం లేకుండా మీరు చాలా చేసేసారు, కాబట్టి ఐ వాంట్ యూ ఇన్ ద పార్టీ, నా కాన్స్టిట్యున్సీకి వచ్చేయండి అని ఇక్కడ తీసుకొచ్చాను. చిత్తూరుకి వచ్చేసేయండి, బాపట్ల సాధ్యం కావట్లేదు కాబట్టి మీకు ఇక్కడికి ఇస్తాను అనేది. అండ్ ఇట్ కేమ్ ఇన్ ఫస్ట్ లిస్ట్. కూటమితో తర్జన భర్జన ఏం లేదు. అండ్ ఇట్ వాజ్ ప్రీ డిటర్మైన్డ్ బై బాబు గారు. ఆయన ఇచ్చి నాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ డే కలిసినప్పుడే మీ సీట్ డిసైడ్ అయిందని చెప్పారు. ఫస్ట్ డే కలిసినప్పుడే మీరు నాకు చిత్తూరు కావాలని నేను డిసైడ్ అయిపోయింది, మీకు ఎనీ టైం వస్తే నేను అక్కడ పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ లిస్ట్లోనే ఉంది. నేను ఫస్ట్ 13
11 మెంబర్స్ని డిక్లేర్ చేశారు కదా, అవును. ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. పార్లమెంట్ దా చిత్తూరు ఎంపీ సీటు గెలిచి బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారట, నిజమేనా? అదే లేదండి, గిఫ్ట్ ఇచ్చే అంత స్థాయి మనకి ఎక్కడుంది. బాబుగా ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. మనం ఆయన తలుచుకుంటే దానికంటే మీరు ఒక విధంగా చూడవచ్చు. ఇక్కడ గెలిచి మన ప్రయత్నం ఏమి ఉండదండి. ఇక్కడ మీరు విధంగా అడిగితే మిమ్మల్ని ఎట్లా పొలిటికల్ యాక్సెప్టెన్స్ అంటే ఇక్కడ అడగండి. ఇక్కడ ప్రసాదరావు కాదండి, ఎనీ సుధాకర్, వెంకయ్య, సుబ్బయ్య ఎవరు వచ్చినా వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ఈజ్ ఎ టీడీపీ క్యాండిడేట్ అనేది క్యాడర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటుంది. ద మూమెంట్ యూ కమ్ దే రిసీవ్ లైక్ ఈ ఎంపీ అభ్యర్థి అంతే. ప్రసాద్ రావు గారికి ఇమ్మెటీరియల్, బాబు గారు పంపించారు, టీడీపీ క్యాండిడేట్. కాకపోతే ఒకటి సార్, చిత్తూరు ప్రజలకి మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని అధికారం కాదు, మీరు చూడని ప్రోటోకాల్ కాదు. సో మీకు ఇదేం అక్కర్లా. మీకు కావాల్సిందల్లా చిత్తూరు ప్రజలకు అన్ని సఫిషియెంట్ గా చేయాలనే ఉద్దేశంతో మీరు రావడం ఇక్కడ ప్రజల అదృష్టం అంటున్నాను. వచ్చినప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్గా పార్టీ మనిషిగా రిసీవ్ చేసుకున్నారు, కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రసాదరావును కూడా చూస్తున్నారు, ఒక వ్యక్తిగా చూస్తున్నారు. ట్రూ ఒక పార్టీతో పాటు వ్యక్తిగా కూడా చూస్తున్నారు. నేను ఖచ్చితంగా అభివృద్ధి మీదే చూస్తాను. ఎందుకంటే నేను డబ్బులు సంపాదించాలి లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు అక్కడ చాలా బాగుంది కదా. సో వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ రాదే టెక్నికల్గా కోర్ యాక్టివిటీ ఈజ్ వండర్ఫుల్. నేను కూడా సపోర్టింగ్గా బాగున్నాను. ఇక ఎందుకు అక్కడ ఇంత ఫ్లరిషింగ్ కంపెనీ వదిలి నేను ఎందుకు రావాలి ఇక్కడికి? కాకపోతే ఎందుకంటే వీ వాంటెడ్ టు డూ సమ్ సర్వీస్. ఇప్పుడు మనం ఫేజ్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి కదా, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఐ కెనాట్ బి ఎ బిగ్ బిజినెస్ మ్యాన్, అంతటితో పోదు. యూ డోంట్ కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. సో దానికి ఏమవుతుందంటే somehow you need to do something. This phase of life lo I thought this would be better. It is a predetermined. This phase of life I should not waste. 62 active life, another decade 15 unte that should not be wasted for anything else, or by earning money or level enjoying idi gaadu. I need to spend some time with people. I need to spend for the development of this society, particularly the marginal sections. You know, these people are suffering a lot. ఒక్కొక్కళ్ళు 1 meal a day ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దేర్. అవునండి. అండ్ దెర్ ఇస్ నో క్లోతింగ్ ఫర్ దీస్ పీపుల్. ప్రాపర్ క్లోతింగ్ ఈజ్ నాట్ దేర్, ప్రాపర్ హౌసింగ్ ఈజ్ నాట్ దేర్. రోటీ కపడా మకాన్ అని ఊరికి అనేస్తాం, దెర్ ఇస్ నథింగ్. సో వాళ్ళకి ఏదైనా మనకు అవకాశం వచ్చింది కాబట్టి బై గ్రోత్ ఈస్ సమ్హౌ పీపుల్సే కొంచెం అదృష్టం అది ఇది అంటారు కదా. తర్వాత దేవుని ఇది కూడా ఉంటుంది, వీటన్నిటితో పాటు మన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. వచ్చేసాం పైకి, then we need to look back. ఐ థింక్ మీరు ఒక 50 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం మీరు సివిల్ సర్వెంట్ అయ్యి ఉంటారు, ఐఆర్ఎస్ ఆఫీసర్. అప్పట్లోనే మీకు అంత అవేర్నెస్ ఎలా వచ్చింది యూపీఎస్సీ సైడ్ రావాలని? చూడటమే ఉంటుంది కదా. అంటే దేర్ మస్ట్ బి ఇన్స్పిరేషన్ కదా, లేకపోతే పర్టికులర్గా మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏదో ఆ ఉద్యోగం చూసుకుంటూనే వెతుకుండొచ్చు కదా. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అండి. కుగ్రామం ఉన్నంత మాత్రం నాకు ఉండదు. ఏం చూసి మీరు ఇటువైపు వచ్చి ఉన్నారు అనేది పర్పస్ కూడా ఏమి ఉండదండి. మేము చదివేటప్పుడు కూడా పర్పస్ ఏమి ఉండదు. ఊరు నుంచి వస్తాం, ఇది చదవమంటారు చదివేస్తాం, డిగ్రీ చదవమంటారు చదివేస్తాం, ఏదో ఎంట్రన్స్ రాసి ఐడియా వస్తే రాసేస్తాం. ఫార్చునేట్లీ వీ గెట్ ఇన్ టు ప్రీమియం ఇన్స్టిట్యూట్స్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యాను తెలుసా, ఎంట్రన్స్లో సమ్వేర్ ఇన్ 1981. పర్సన్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ విత్ తెలుగు మీడియం ఆఫ్ మై డిగ్రీ. ఇక్కడ ఇంగ్లీష్ అమెరికన్ యూనివర్సిటీలా ఉండేది అప్పుడు, వచ్చి సెలెక్ట్ అయ్యి. బట్ దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ఐ డిడ్ మై డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం, ఉస్మానియా. ఓకే, జర్నలిజం కూడా చేశారా? అయితే జర్నలిజం చేశాను నేను. పీటీఐ, యుఎన్ఐ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్కి ఫర్ అబౌట్ 8 months పనిచేశాను. సో అయితే యాజ్ ఎ రిపోర్టర్. యూపీఎస్సీతో పాటు యువర్ ఎక్స్ జర్నలిస్ట్ అని కూడా చెప్పాలి ఇప్పుడు. నేనైతే అది అయిపోయిన తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఆ రోజుల్లో మీకు తెలుసు ద పేమెంట్ వాజ్ వెరీ లెస్, ఇంపార్టెన్స్ వాజ్ వెరీ హై ఫర్ జర్నలిస్ట్. శాలరీస్ చాలా తక్కువ ఉండే, చాలా తక్కువ, చాలా మాకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. తర్వాత మనం ఎక్కడో చోట ఆగకూడదు. యువర్ గ్రోత్ షుడ్ నాట్ గెట్ స్టాప్డ్ ఆర్ గ్రోత్ షుడ్ నాట్ గెట్ ఇంపాక్టెడ్ బై సంథింగ్ ఎల్స్. మేము మైండ్ అట్లా ఉండాల్సింది.
డిటర్మైన్డ్గా ఉండాల్సిందే, డిటర్మైన్డ్గా ఉండాల్సింది. ఏదైనా సరే నా గోల్ ఇది, నేను ఐ హ్యావ్ టు రీచ్ దిస్.